ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. పట్టభద్రుల స్థానం నుంచి ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ బరిలోకి దింపాయి. బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీ కాంగ్రెస్ మధ్య పెద్ద వారే నడుస్తోంది. బీజేపీ తరపున సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా సామాజికంగా బలమైన వ్యక్తులే కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ హాట్ గా మారింది. బీజేపీ మద్దతుతో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుంచి మల్క కొమరయ్య, ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి సర్వోత్తం రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం టీచర్స్ అభ్యర్థులను ప్రకటించకుండా పోటీ చేసే వారిలో ఒకరికి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. రెండు ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ప్రచారంలో స్పీడ్ పెంచాయి రెండు పార్టీలు. ఉత్తర తెలంగాణలో 45 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పట్టభద్రులకు సంబంధించి పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. బీజేపీకి కూడా ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది బీఆర్ఎస్. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హస్తం పార్టీ కామెంట్స్ కు కమలం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నించి సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఇలా ఆలోచించి మీ ఓటును వేయించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. దీంతో టీచర్లు, పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.